ధ్యానాంశము శుభవార్త, గుడ్ న్యూస్. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. నేనేం చేశానంటే, మీకు నేను ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్త ప్రకటించానో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుదురు. దేవుడు మనకిచ్చిన గొప్ప సువార్త. ఈ సువార్త ఎక్కడ వినబడుతుందంటే, ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే శాపము క్రింద ఉన్నారో, ఎవరైతే దారిద్ర్యములో ఉన్నారో, ఎవరైతే సమస్యల మధ్యలో సతమతమవుతూ ఉన్నారో, కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో, వాళ్ళ దగ్గరికి ఈ సువార్త వచ్చినప్పుడు ఈ సువార్త ఏం చేస్తుందంటే, పాపము అనే దాన్ని రూపు మాపేదిగా ఉంటుంది. సిన్ అనేటటువంటిది భయంకరమైంది. ఈ పాపము అనేటటువంటిది ఏం చేస్తుందంటే మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. రోమా 3:23, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. ప్రతి వారు కూడా పాపం చేసి ఏం చేస్తున్నారంటే దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారు. వి మస్ట్ లివ్ ఇన్ ఎ గ్లోరియస్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. ఒక మహిమాన్వితమైనటువంటి స్థాయిలో మనం బ్రతకాలి. కానీ ఏం జరిగిందో తెలుసా? మనిషి ఆ స్థాయిలో బ్రతకకుండా ఏం చేస్తున్నాడంటే పడిపోయినటువంటి వాడు, బైబిల్ చెప్తుంది, పాపము చేసిన వాడే మరణమునందును. పాపము చేసిన వాడే మరణమునందును. తండ్రి యొక్క శిక్ష కుమారుడి మీద పడదు, అలాగే కుమారుని యొక్క శిక్ష తండ్రి మీద పడదు. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. పాపం చేసిన వాడే మరణం పొందుతాడు. నీతి పరునికే చెందును. నేను నీతిమంతుడు కాబట్టి నా ఇంట్లో అందరికీ నీతి అంటుంది అనేది ఏమి లేదు అక్కడ. అదేమి జలుబు కాదు, అదేమి వైరల్ ఫీవర్ కాదు అందరికి అంటడానికి. అందుకనే బైబిల్ ఏం చెప్తుందండి? పాపము వలన వచ్చు జీతం మరణం. ఈ పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. చెయ్యకూడదన్నది చేయటమే పాపం. ఈ లోకంలో పాపం అంటే ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించటం. ప్రతి విధమైనటువంటి అవిశ్వాసం పాపం, సకలమైన దుర్నీతి పాపం. అలాగే ఎలాంటి పాపాలు ఉన్నాయంటే 2 రకాలైన పాపాలు ఉన్నాయి. ఒకటి సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ అనదర్ టైప్ ఆఫ్ సిన్స్ ఆర్ సిన్స్ ఆఫ్ ఒమిషన్. ఒమిషన్ చేయకూడదు, తప్పులు చేయడం, అది సిన్స్ ఆఫ్ కమిషన్. అంటే ఇది చేయకూడదు అని చెప్పారు, దాన్ని చేయటమే పాపం. సిన్స్ ఆఫ్ కమిషన్ ఆర్ ద రాంగ్ థింగ్స్ వి చూస్ టు డూ. మనం ఏం చేస్తామంటే ఈ చెడు పనులు చేయొద్దు అని చెప్పిన వాటిని మనం కావాలని చేస్తూ ఉంటాం. ద సిన్స్ వి యాక్టివ్లీ కమిట్ బై థాట్, వర్డ్ అండ్ డీడ్. ఆలోచన, రెండవది మాట, మూడవది క్రియ. వీటి ద్వారా చేయడం అంటే దానికి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి a sin of commission happens when a person knowingly and willfully breaks God's commands by doing what he has forbidden. ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడో సొంతగా ఇష్టపూర్వకంగా, చూడండి బలవంతంగా కాదు, చాలా విల్ఫుల్గా, జాయ్ఫుల్గా,
చాలా ఆస్వాదిస్తూ దేవుడు చేయొద్దన్నాడు. ఇది పక్కబడేసి చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా ఉల్లాసంగా ఈ పనులు చేయటం అనేటటువంటిది భయంకరమైనటువంటిది. ఆదాము అవ్వ ఏం చేశారో తెలుసా? తినవద్దన్నటువంటి పండును తిన్నారు. అంటే దానికి అర్థం ఏంటి? దిస్ సిన్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ సిన్ ఆఫ్ కమిషన్. చూసారా? ఆజ్ఞ అతిక్రమించి తినొద్దు అంటే తిన్నారు. వారు తిన్నారు. తిన్న తర్వాత దేవుడు చెప్పినట్టుగా చచ్చారు. దావీదు ఏం చేశారా అంటే విల్ఫుల్గా తాను ఊరియా భార్య అయినటువంటి బెత్షెబాను తన భార్యగా చేసుకోవాలి అని అనుకున్నాడు. అనుకున్న దాన్ని చేశాడు. చేసినందువల్ల వ్యభిచారి అయ్యాడు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే యూదా 30 వెండి నాణేలతో ఏం చేశాడంటే యేసు ప్రభుని అమ్మివేశాడు. ఈరోజు మన ఆలోచనతో చేసే పాపం ఏంటంటే ప్రజల్ని ద్వేషించడం. కత్తి పోటు వంటి మాటలు వాళ్ళ మాటల ద్వారా చంపేస్తారు. అలాగే వ్యభిచారం, ఇలాంటివన్నీ కూడా భయంకరమైనటువంటి పాపాలు. వీటిని గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఇవన్నీ కూడా చేయకూడని పాపాలు. సిన్స్ ఆఫ్ కమిషన్. వాట్ ఆర్ ద సిన్స్ ఆఫ్ ఒమిషన్? విస్మరించిన పాపాలు. ఫెయిలింగ్ టు డూ వాట్ ఈస్ రైట్ ఈస్ ఎ సిన్. విస్మరించే పాపాలు ఏంటో తెలుసా? మనం ఏదైతే చేయాలో చేయకపోవడం. నేను ప్రార్థన చేయాలి, అది నేను చేయట్లేదు, అది పాపం. నేను వేరే వాళ్ళకి సువార్త చెప్పాలి, నేను చెప్పట్లేదు, అది పాపం. నేను సువార్త చెప్తే వేరే వాళ్ళ జీవితాలు మారుతాయి, కానీ ఈరోజు నేను సువార్త చెప్పట్లేదు. వేరే వాళ్ళకి ఒక వాక్యం పంపిస్తే వాళ్ళ జీవితాలు మారుతాయి, కానీ ఆ పని నేను చేయట్లేదు. మనం ఏం చేయాలంటే వేరే వాళ్ళ జీవితాలకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. విస్మరించిన పాపాలు ఏంటో తెలుసా? మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగునని యాకోబు 4:17 అంటున్నాడు. ఈరోజు మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. Therefore, to him who knows to do good and does not do it, to him it is a sin. దేవుని బిడ్డలారా, ఏదైతే మేలు చేయాలో అది చేయకపోవడం పాపం. పాపం అనేది ఒక్కడి ద్వారా ప్రవేశించింది. ఈ ఒక్కడు పాపం చేయడం ద్వారా అందరికీ పాపము సంప్రాప్తమాయేను. ఈ రోజు ఆదాము తప్పు మనందరికీ ముప్పు అయింది. ఈ ఆదాము చేసిన తప్పు ముప్పు అయింది కాబట్టి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ముప్పు నుంచి తప్పించటానికి రెండవ భాగం ఏంటంటే సాక్రిఫైస్, త్యాగం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి ఎందుకు? పరిచర్య చేయించుకొనుటకు కాదు. The Son of Man came not to be served, but to serve others and to give his life as a ransom for many. అనేక మందికి తన యొక్క ప్రాణాన్ని బలిగా ఇవ్వడం కోసం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని గురించి 120 సార్లు నూతన నిబంధన గ్రంథంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం అది చాలా భయంకరమైనటువంటిది. క్రీస్తు పాపం లేనివాడుగా ఉన్నాడు. మనం ఆయనతో మమేకమైతే ఆయనలో ఉన్నటువంటి నీతిని మనం కలిగినటువంటి వారిగా ఉంటాం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనందరి కొరకు ఆయన ఏ విధంగా బలి అయ్యాడు అని అంటే మనందరి పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన బలి అయ్యాడు. క్రీస్తు మనందరి కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయన యందు విశ్వాసం మనలందరినీ కూడా ఏ విధంగా మార్చేస్తుందంటే నీతిమంతులుగా మార్చేస్తుంది. యేసు సిలువలో వేలాడడాన్ని బట్టి, యేసు సిలువలో తన ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టి, యేసు సిలువలో తన యొక్క రక్తాన్ని కార్చడాన్ని బట్టి ద డెత్ ఆఫ్ జీసస్ ఈస్ న్యాచురల్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం స్వాభావికం. ఏ విధంగా అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? సిలువ మీద వేలాడి తీసిన తర్వాత సాయంకాలం అవుతున్నప్పుడు అక్కడున్న సైనికులు వచ్చి చూస్తే ఈ యొక్క దొంగలిద్దరు కూడా బతికే ఉన్నారు. యేసయ్య అప్పటికే చనిపోయి ఉన్నాడు, న్యాచురల్గా చనిపోయాడు. వీళ్ళనిద్దరు కాళ్ళు ఏం చేశారంటే గిరగొట్టారు. అట్లా ఆ దొంగలు చచ్చిపోయారు. కానీ యేసు ప్రభువారు
స్వాభావికంగా చనిపోయారు. ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ ఆల్సో అన్యాచురల్. అది స్వాభావికమైంది కాదు. ఎందుకంటే అందరి పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. అది సామాన్యమైన మరణము కాదు. ఆయన ఏ పాపం చేయలేదు, నోట ఏ కపటము లేదు. కాబట్టి అందుకనే అది స్వాభావికమైంది కాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? మన పాపములను తీసివేయడం కోసం వచ్చాడు. ఆమేన్. ద డెత్ ఆఫ్ జీసస్ వాస్ ప్రిటర్నాచురల్, సంథింగ్ బియాండ్ వాట్ ఈస్ న్యాచురల్ బట్ ఫుల్లీ సూపర్ న్యాచురల్. అంటే సహజాతీతమైన మరణం, కానీ మానవాతీతమైన మరణం కాదు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల, అంటే జగత్తు ఉత్పత్తికి ముందే వధింపబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు వధించబడతారని తండ్రి అయిన దేవుని యొక్క మనసులో ముందుగానే ఆయన వధించబడ్డాడు. ఇప్పుడు నేను ఏమని అనుకున్నానంటే, నేను ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నేనేం చేయాలని అనుకుంటున్నాను అని అంటే కిందకు వెళ్ళాలి అని అనుకున్నా. అంటే నేను ముందుగానే నేను కిందకు వెళ్ళాలి అని తలంచాను. జగదుత్పత్తికి ముందుగానే ఆయన వధించబడ్డాడు. అయితే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆ మృగానికి, ఆ క్రూర మృగానికి నమస్కారము చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం అది ఎలాంటిది అని అంటే అసాధారణమైనది. యోహాను సువార్త 10, 17, 18 వచనాల్లో నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం కలదు. దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్ డెత్. హీ ఈస్ ద వన్ హూ గేవ్ హిస్ లైఫ్, హీ ఈస్ ద వన్ హూ ఈస్ టేకింగ్ హిస్ లైఫ్ బ్యాక్. దేవునికి స్తోత్రం. ప్రాణం పెట్టింది ఆయనే, ప్రాణం మళ్ళీ తీసుకుంటుంది ఆయనే. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం ఏం తీసుకొచ్చిందంటే మానవ జీవితంలో ఉన్నటువంటి పాపానికి ఏం తీసుకొచ్చిందంటే సొల్యూషన్. శుభవార్త ఏంటో తెలుసా? పాపం అనేది భయంకరమైంది, దాన్ని చూపించాడు. అది ఎంత భయంకరమైంది మనకు తెలవడం అనేది మంచిది, అది శుభవార్త కాదా? సొల్యూషన్ ఏంటో తెలుసా? పాపం అనేది చాలా డేంజర్ అని చెప్పడం గుడ్ న్యూసా కాదా? అలాగే సాక్రిఫైస్ దానికోసం ఉంది అని చెప్పడం గుడ్ న్యూసా కాదా? ఆ సాక్రిఫైస్ ద్వారా మనకు సొల్యూషన్ ఉంది, మన పరిష్కారం ఉందని చెప్పడం గుడ్ న్యూస్. ఇది సువార్త. ఈ సువార్త చెప్పేటటువంటి గొప్ప మాట ఏంటంటే 2 కొరింథీ 5:21, ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపం మెరుగైన ఆయనను మన కొరకు పాపముగా చేసెను. పాపం మెరుగైన ఆయన మన కోసం పాపంగా చేసి మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయనతో సహవాసం కలిగి ఉండాన్ని బట్టి, ఆయనతో విశ్వాసం కలిగి ఉండాన్ని బట్టి, ఆయనతో మమేకం అవడాన్ని బట్టి ఆయన మనం ఏం చేస్తున్నాడంటే దేవుని కృపను బట్టి నీతిమంతులుగా చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయి. మనం రక్షించబడింది మన క్రియలతో కాదు, కానీ దేవుని కృపను బట్టి మాత్రమే మనం రక్షించబడి ఉన్నాము. దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి వస్తాడు, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాదు, దేవుని కృప వలన మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. యేసుక్రీస్తు నందు దేవుడు మనందరికీ నూతన స్వభావాన్ని,
నూతన జీవితాన్ని ఇచ్చి కృప ద్వారానే మనము రక్షించబడేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మన కొరకు ఎందుకు రాయబడ్డాయంటే, మీరు క్రీస్తును నమ్మునట్లు, నమ్మి ఆయన నామమును జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. నమ్మునట్లు రాయబడ్డాయి. యేసు దేవుని కుమారుడని మేము నమ్మాలి. దానికే వాక్యం రాయబడింది. ఆమేన్. రెండవది, నమ్మిన వారు జీవం పొందాలి. అందుకే రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇలా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఒకేసారి వాళ్ళు మారా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి దాహం అవుతుంది. మారా దగ్గరికి వచ్చినప్పుడు నీళ్ళు చేది నోట్లో పోసుకుంటే భయంకరమైన చేదు విషంలాగా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు సనుగుతూ ఉన్నారు. కానీ మోషే ఏం చేశాడని ప్రార్థన చేస్తే దేవుడు చక్కటి చెట్టు చూపించాడు. దాని కొమ్మ తీసుకుని ఏం చేశాడో తెలుసా? దేవుడు చూపించిన కొమ్మను తీసుకొచ్చి నీళ్ళలో వేయగా నీళ్ళేమైనంటే మధురములాయను. ఈ నీళ్ళేమైనా చెప్పండి. ఈ నీళ్ళేమైనా అంటే మధురమయ్యాయి. ఆమేన్. ఎలాగ మధురమయ్యాయి? వాట్ వాజ్ ద రెమెడీ? రెమెడీ వాజ్ ద బ్రాంచ్. దేవునికి స్తోత్రం. బ్రాంచ్, ఆ చెట్టు కొమ్మ ఏ విధంగా మారిందంటే మధురంగా మార్చారు. ఈరోజు ఆ చెట్టు కొమ్మ ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యెషై మొద్దు నుండి పుట్టిన ఆ చిగురు, ఆ కొమ్మ యేసు ప్రభువారు. ఆయన గన నీ జీవితంలో అడుగు పెడితే నీ చేదు జీవితం మధురంగా మారుతుంది. నీ పాప జీవితం పరిశుద్ధంగా మారుతుంది. నరకానికి పోయే నీవు పరలోకానికి వెళతావు. హల్లెలూయా. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు వేలాడాడు. జీసస్ హంగ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. క్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవునికి స్తోత్రం, క్రాస్ ఈస్ గాడ్స్ రెమెడీ ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ. యేసు సిలువే మన యొక్క మానవ జాతంతరికి కూడా పరిష్కారము. పాపం నన్ను ఏం చేసిందంటే దేవునికి నన్ను దూరం చేసేసింది. అయితే దేవునితో నాకున్నటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని తెంచేసింది. అయితే సిలువ ఏం చేసిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఇటు చేయి చాపాడు. అయితే దాటు వారికి తన వీపును ఏం చేశాడో తెలుసా? దారిగా చేశాడు. ఈ సిలువ అనేటటువంటి దాని మీద మానవుడు దాటడానికి దేవుడు ఒక బ్రిడ్జిగా ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. సిలువలో మానవుడికి దేవునికి మధ్యలో సిలువ ఒక బ్రిడ్జిగా ఏర్పాటు చేయబడింది. ఆ బ్రిడ్జ్ ద్వారా వీఆర్ ఏబుల్ టు క్రాస్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. ఈ మరణంలో నుంచి జీవంలోకి దాటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సిలువలో జీసస్ బోర్ అవర్ పనిష్మెంట్ ఆన్ ద క్రాస్. మన యొక్క శిక్షంతోనే ఆయన అనుభవించాడు. గాడ్స్ లవ్ డిస్ప్లేడ్ ఆన్ ద క్రాస్. దేవుని ప్రేమ సిలువలో చూపించబడింది. ద క్రాస్ ఈజ్ ద గ్రేటెస్ట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ లవ్ అండ్ మర్సీ. దేవుని ప్రేమ, దేవుని కనికరం అనేటటువంటిది వెల్లడి చేయబడింది సిలువలో. క్షమాపణ అనేది రిలీజ్ చేయబడింది. నాలాంటి పాపులకు, దేవుని బిడ్డలారా, మనలాంటి పాప జీవితంలో ఉన్న వారికి క్షమాపణ రిలీజ్ చేయబడింది. నో సిన్ ఆఫ్ కమిషన్ ఈస్ టూ గ్రేట్ టు బీ వాష్డ్ అవే బై ద క్రాస్. ఈ యొక్క సిలువ ద్వారా మనం ఏదైతే అతిక్రమించి పాపం చేశామో ఆ పాపాలు కడగబడకుండా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఏ పెద్ద పాపం లేదు. యేసయ్య సిలువ రక్తం కడగలేని పాపం అంటూ ఏది లేదు. మనకి పాపం మీద జయమిచ్చేదే సిలువ. ఆ సిలువలో ఏకమై సిలువ శక్తిని, సిలువ ప్రేమను అర్థం చేసుకుని ఈరోజు మనం అందరం కూడా పరిష్కారమును పొంది, స్వేచ్ఛను పొంది, దివ్యమైన దేవుని రాజ్యానికి మనం వారసులు అవ్వాలి. గుడ్ న్యూస్. పాపం భయంకరమైంది. అయితే ఆ పాపాన్ని మానవుని విమోచించడానికి దెర్ ఈజ్ ఎ సాక్రిఫైస్. ద సాక్రిఫైస్ వాజ్ కండక్టెడ్ బై గాడ్, నాట్ బై మ్యాన్. ఈ సాక్రిఫైస్ ఎవరు చేశారంటే దేవుడు చేశారు. తన కుమారుడు ఇచ్చాడు. తన కుమారుడు ప్రాణం ఇచ్చాడు.
ఆ సాక్రిఫైస్ ద్వారా వీ హ్యావ్ ఎ సొల్యూషన్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ సిన్. మన పాపానికి, మన యొక్క సమస్యలకు, మన ప్రతి పరిస్థితికి పరిష్కారం. మారాణిలు మధురంగా మార్చడానికి పరిష్కారం కొమ్మ. దేవుడు చూపించాడు కొమ్మ. పరిష్కారం ఉంది. దర్ ఈస్ అ రెమెడీ, దర్ ఈస్ అ ట్రీట్మెంట్. ద బ్లడ్ ఈస్ అవైలబుల్, ద సొల్యూషన్, ద రెమెడీ ఈస్ అవైలబుల్. వై డోంట్ యూ చూస్ ద బ్లడ్? కమ్ టు ద క్రాస్. హీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. వై డోంట్ యూ కమ్? ద సొల్యూషన్ ఈస్ హియర్. ద బ్లెస్సింగ్ ఈస్ హియర్. ద వే టు హెవెన్ ఈస్ హియర్. ఆశీర్వాదం ఎక్కడుంది? పరిష్కారం ఎక్కడుంది? ఇహలోకము నుంచి పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఎక్కడుంది? పరిశుద్ధతకు మార్గం ఉంది. యథార్థంగా బ్రతుకడానికి మార్గం ఉంది. ఆత్మీయంగా జీవించడానికి మార్గం ఉంది. శరీర క్రియలు చంపడానికి మార్గం ఉంది. నేనెందుకు ఆ పరిష్కారాన్ని ఉపయోగించుకుని పరిశుద్ధుడిగా మారి పరిశుద్ధ రాజ్యంలో అడుగుపెట్టే రాజ్య సంబంధిగా నేను ఎందుకు బతకూడదు? ఈరోజు ఈ గుడ్ న్యూస్ నీ పాపాన్ని దూరం చేసి, నీ పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేసి, పరిష్కారాన్ని చూపించి ప్రభు సన్నిధిలో చేర్చుచున్న ఈ శుభవార్తను మీకు మాత్రమే దీన్ని ఉంచుకుంటారా? మీ కుటుంబం కొరకు మాత్రమే దీన్ని దాచిపెట్టి మూసిపెట్టి ఉంచుతారా? సాధ్యమైనంత వరకు అందరికీ చేరవేస్తారా? చేరవేసే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే దీన్ని పూర్తిగా మనం ఉపయోగించుకుందాం. మనం ఉపయోగించుకుని పాపాన్ని దూరం చేసుకుందాం. రక్తంతో కడగబడదాం. పరిష్కారాన్ని పొందుదాం. మధురమైన జీవితాన్ని మహిమ గల దేవుని కొరకు జీవిద్దాం. అలాగూ దేవుడు తన కృపను గ్రహించును గాక.